హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఓకే చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వీడియోని వెంటనే చూసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ ఫిష్ మసాలా. మేము ఆచి ఫిష్ మసాలా తీసుకున్నామండి 1 స్పూను. అలానే 1 స్పూన్ వచ్చేసి ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. 4 పీసెస్ తీసుకున్నాము. దానిలో కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ లెమన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కాసేపు మ్యాగ్నెట్ చేసుకోవాలి. మనము ఒక 15 మినిట్స్ అయినా మ్యాగ్నెట్ చేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది అలా చేయడం వల్ల. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పీసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, మరీ డీప్ ఫ్రై ఏం కాదు. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ స్లోగా టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ మనం ముక్కను ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కను ఉడికించుకోవాలండి. ఎక్కువగా టర్న్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల మొత్తం కుక్ అవుతుంది. దానికి పెట్టిన మసాలా కానీ లోపల ముక్క కానీ బాగా కుక్ అవుతుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత అయితే ఇంకా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.